అండి. సింపుల్‌గా బియ్యపు పిండితో వడియాల్ని వ్యాన్ కింద ఆరపెట్టుకొని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్‌లో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది ప్రాసెస్సు. చూసారా ఎంత నీట్‌గా వచ్చాయో వడియాలన్నీ కూడా. ఒకసారి చూద్దాము ప్రాసెస్సు. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఒక కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మరొక గిన్నె తీసుకొని 4 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని ఒక మరుగు వచ్చే వరకు స్టవ్ మీద మనం కాచుకోవాలండి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యపు పిండి వాటర్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా వాటర్లోకి మిక్స్ అయ్యే విధంగా మనం ఒకసారి గెంటె తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా కలిసేటట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోండి. ఆ తర్వాత నేను దీంట్లోకి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ వేసేసుకున్నానండి. మిక్సీ వేసేసుకొని పొడి చేసుకొని ఈ పొడిని కూడా నేను ఈ బియ్యపు పిండి వడియాల దాంట్లోకి వేసేస్తున్నానండి. గిన్నెలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లాగా సగ్గుబియ్యం వేయటం వలన చాలా క్రిస్పీగా వస్తుందండి వడియాలు కూడా. అందుకోసంగా నేను సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి. దీంట్లోకి నేను ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్పు ఎక్కువ వేయవాకండి. ఆ తర్వాత దీంట్లోకి నేను కొంచెం ఎండుమిరపకాయల పొడి కూడా వేసుకున్నానండి. ఇది మీ ఆప్షనల్, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. దీన్ని మొత్తాన్ని కూడా ఇలా కలుపుతూ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి. ఇక్కడ చూస్తున్నట్లుగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వడియాలని మనం స్పూన్తో పెట్టేసుకొని కొంచెం రౌండ్ తిప్పితే చాలు. ఇలా వడియాలని మనం పెట్టేసుకోవచ్చండి చాలా సింపుల్గా. ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకున్నానండి. ఒక 2 డేస్ ఆరబెట్టేసుకున్నాను. ఒక రోజు నైటు, ఒక డే మొత్తం కూడా. ఇలా వడియాలన్నీ కూడా ఎండిపోయినాయి. దీన్ని ఎలా తీయాలంటే కొంచెం వాటర్ని వెనక వైపుగా వేసేసుకోవాలండి. క్లాత్ వెనక వైపుకు వాటర్ వేసేసుకొని ఆ తర్వాత దాన్ని ముందు వైపు నుంచి ఈ విధంగా వడియాలు తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకొని మనం గిన్నెలో వేసేసుకోవటమే. చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి. కొంచెం వాటర్ చల్లితే వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. వీటన్నిటిని కూడా కొంచెం నేను బాల్కనీ ఎండలో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆ తడంతా ఆరిపోయిన తర్వాత మనం వీటిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఒక 2 డేస్లోనే మనం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చు 1 ఇయర్ పాటు. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా బాగా కొంచెం హీట్ అవ్వాలండి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీన్ని నేను ఒక వడియం వేసి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగా పొంగాయో. చాలా ఈజీగా ఉంటుందండి. చాలా హెల్తీ అండి. ఇంట్లో చేసేసుకొని పిల్లలకి మనం పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా వేయించేసుకొని మనం అన్నంలోకి, పప్పులోకి కూడా తినొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా వెయిట్ తక్కువగా కూడా ఉంటుందండి. హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.